ఇండియాస్ ఫస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్ ఎవరో మీకు తెలుసా? కర్ణాటకకు చెందిన కేడి కేంపమ్మ అలియాస్ సైనైడ్ మల్లిక మొదట చిట్ ఫండ్స్ వ్యాపారం చేసేది. కానీ అందులో ఆమెకు నష్టాలు వచ్చాయి. దాంతో వీటి నుంచి బయటపడడానికి సులువైన మార్గాన్ని ఎంచుకుని 1999 నుంచి హత్యలు చేయడం స్టార్ట్ చేసింది. ముఖ్యంగా కుటుంబ సమస్యలతో గుడికి వచ్చే లేడీస్ ని టార్గెట్ చేసి వారి సమస్యలను దూరం చేసే మంత్రాలు తనకు వచ్చని చెప్పేది. అవి ప్రయోగించాలంటే ఏకాంతంగా ఎవరు లేని చోట మంచి బట్టలు నగలు వేసుకుని పూజలు చేయాలని వారికి చెప్పి నమ్మించేది. అలా నమ్మి వచ్చిన వారికి సైనైడ్ కలిపిన ఆహారాన్ని పానీయాన్ని ఇచ్చి వారి ఆభరణాలను దొంగలించి హత్య చేసేది. అలా వరుసగా హత్యలు చేస్తూ చేసిన ప్రతిసారి తన ఐడెంటిటీని మార్చుకుని తిరిగేది. ఫైనల్ గా 2008లో దొంగలించిన బంగారాన్ని అమ్ముతుండగా కర్ణాటక పోలీసులు ఆమెను పట్టుకున్నారు. మొత్తం 22 హత్యలు చేసినట్టు రూమర్స్ ఉన్న ప్రభుత్వ లెక్కల్లో 6 హత్యలు మాత్రమే గుర్తించబడ్డాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. సో మీరు ఎలాంటి కాస్ట్యూమ్ లో వెళ్తే మీపై ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ అవుతుందో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని సేవ్ చేసుకోండి. రెడ్ కలర్ కాస్ట్యూమ్స్ మిమ్మల్ని ఎనర్జెటిక్, కాన్ఫిడెంట్ అండ్ పాషనేట్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అండ్ చూసే వాళ్ళకి మీరు అట్రాక్టివ్, అప్పీలింగ్ అండ్ అటెన్షన్ గ్రాబింగ్ గా కనిపిస్తారు. బ్లాక్ కలర్ కాస్ట్యూమ్స్ మిమ్మల్ని పవర్ఫుల్ అండ్ ప్రొఫెషనల్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. అండ్ చూసే వాళ్ళకి మీరు స్ట్రాంగ్, మిస్టీరియస్ అండ్ ఇంటెలిజెంట్ గా కనిపిస్తారు. బ్లూ కాస్ట్యూమ్స్ మిమ్మల్ని కాన్ఫిడెంట్ అండ్ ఫోకస్ గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. చూసేవారికి మీరు లాయల్, ప్రొఫెషనల్ అండ్ ట్రస్ట్ వర్తిగా కనిపిస్తారు. యెల్లో కలర్ మిమ్మల్ని పాజిటివ్ అండ్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. మిమ్మల్ని చూసే వారికి ఆప్టిమిస్టిక్ అండ్ స్వీట్ పర్సన్ లాగా కనిపిస్తారు. వైట్ కలర్ మీకు పీస్ఫుల్ అండ్ కామ్ ఫీలింగ్ ఇస్తాయి. చూసేవారికి మీరు ప్యూర్, క్లీన్, ఓపెన్ టు టాక్ అండ్ ఇన్నోసెంట్ గా కనిపిస్తారు. ఈ క్లాత్ సైకాలజీని ఎంక్లోథెడ్ కాగ్నిషన్ అని పిలుస్తారు. తన ప్రాణాలను సైతం పనంగా పెట్టి వెళ్లి ట్రీట్మెంట్ చేసిన ఒక డాక్టర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండమాన్ ఐస్లాండ్ లోని జరావా ట్రైబ్స్ ఎవరైనా వారి భూభాగంలోకి వస్తే పాయిజనస్ ఆరస్తో దాడి చేసి చంపేసేవారు. అలాంటి జరావా ట్రైబ్స్ కి 1999లో మీసెల్స్ అంటే తట్టు వ్యాధి వ్యాపించి సరైన ట్రీట్మెంట్ లేక ఎంతో మంది చనిపోయారు. వారికి భయపడి సహాయం చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు. కానీ అలాంటి టైంలో అతను ముందుకు వచ్చాడు. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసి కూడా డాక్టర్ రతన్ చంద్ర గారు వారికి ట్రీట్మెంట్ చేయడానికి ఆ ఐలాండ్ కి వెళ్లారు. మొదట వేట వెళ్లి గాయపడిన ఒక వ్యక్తికి ట్రీట్మెంట్ చేసి గాయానికి మందు రాశారు. మరుసటి రోజుకు ఆ గాయం మెరుగుపడింది. నెమ్మదిగా ఆ ట్రైబ్స్ డాక్టర్ ను నమ్మడం మొదలు పెట్టారు. అక్కడ ఎంతో మంది ప్రాణాల్ని బలిగొన్న తట్టు వ్యాధిని కంట్రోల్ చేసి జరావా జాతి అంతరించిపోకుండా కాపాడారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రిమోట్ ఏరియాస్ కి వెళ్లి వైద్య సేవలు అందించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎంతో ఇష్టపడి తినే ఫ్రెంచ్ ఫ్రైస్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఉండే హై క్యాలరీస్ అండ్ సోడియం వల్ల ఒబేసిటీ, డయాబెటిస్, హై బ్లడ్ ప్రెషర్, స్కిన్ ఇష్యూస్, డైజెస్టివ్ ఇష్యూస్ తో పాటు హార్ట్ డిసీజెస్ వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తాయని తేలింది. అండ్ ఇవి కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల మాత్రమే కాదు, మల్టిపుల్ టైమ్స్ రీహీట్ చేసిన ఆయిల్లో వేయించిన ఏ ఫుడ్స్ అయినా, మనం బయట మార్నింగ్ తినే మైసూర్ బజ్జీ నుంచి ఈవెనింగ్ తినే మిరపకాయ బజ్జీ వరకు అని కూడా ఆరోగ్యానికి హానికరమైనట. ఆయిల్ ని 3 సార్లు కంటే ఎక్కువగా రీహీట్ చేయడం వల్ల అందులో టాక్సిక్ మాలిక్యూల్స్ రిలీజ్ అవుతాయి, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఇవి అనేక రకాల ఆరోగ్య సమస్యలతో పాటు క్యాన్సర్ కి కూడా దారి తీస్తాయి. హై టెంపరేచర్ వద్ద ఆయిల్లో ఉండే కొన్ని ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ గా మారుతాయి. ఇవి హార్ట్ డిసీజెస్ కి దారి తీస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, బజ్జీలు, పునుగులు, సమోసాలు ఇలాంటివి బయట చేసినవి తినడం కంటే కూడా ఇంట్లోనే చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకప్పుడు కిచ్ కిచ్ కిచ్మంటూ సందడి చేసే ఈ పిచ్చుకలో నేడు కనిపించకుండా పోవడానికి కారణాలు ఏంటో తెలుసా? గత 10 ఏళ్లలో వీటి పాపులేషన్ విపరీతంగా తగ్గి కేవలం ఇప్పుడు 20% మాత్రమే మిగలాయి. వీటి పాపులేషన్ తగ్గడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అర్బనైజేషన్ పేరుతో విపరీతంగా చెట్లు నరికి వేయడంతో అవి గుడ్లు పెట్టడానికి కూడా వీలు లేక పిచ్చుకల రీప్రొడక్షన్ తగ్గపోయింది. ఎక్కడికక్కడే గ్రోసరీ స్టోర్స్ లో గింజలు ప్యాక్ చేసి ఉండడంతో వీటికి ఆహారం దొరక్క ఆహార కొరతతో చనిపోతుంది.
తగ్గిపోతున్నాయి. పంట పొలాల్లో ఇన్సెక్ట్స్, వార్మ్స్, బగ్స్ తింటూ పంటను కాపాడుతూ ఉండే ఈ పిచ్చుకలు నేడు అగ్రికల్చర్ లో పెస్టిసైడ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీటి మనుగడ లేకుండా పోయింది. ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్ కావడానికి మరో ముఖ్య కారణం సెల్ ఫోన్ టవర్స్. వీటి వలన పిచ్చుకల నావిగేషన్ ఎబిలిటీస్ పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇకనైనా వీటి కోసం ఇంటి దగ్గరలో లేదా మేడపైన వీలైనప్పుడల్లా వీటికి నీరు, ఆహారం, ఆవాసం కల్పిస్తే వీటి మనుగడ కొనసాగే అవకాశం ఉంది.